హలో అండి. ఈ వీడియోలో మనం ఎల్ఐసి రిక్రూట్మెంట్ 2025 గురించి డిస్కస్ చేద్దామండి. సో మనకి ఈ ఇయర్ ఎల్ఐసి వాళ్ళు టోటల్ 841 పోస్ట్స్ గాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఈ 841లో మనకి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద, అసిస్టెంట్ ఇంజనీర్ కింద ఈ 2 కేటగిరీస్ అంటే ఏఏఓ మళ్ళీ స్పెషలిస్ట్ అండ్ జనరలైజ్ కింద పోస్ట్ అరేంజ్ చేసండి. సో హైయెస్ట్గా మనకి 14 పోస్టులు అనేది ఏఏఓ కింద రిలీజ్ చేశారు. సో మనకి ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే అండి, ఇది రిజర్వేషన్ పరంగా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఈ 14 సీట్స్కి గాను ఎస్సీకి బీసీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్న దాని గురించి మీకు ఒక స్లైడ్ చూపిస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జామ్ డేట్ ఆఫ్ దట్ మీన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది, అండ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అంటే ఎగ్జామ్ కూడా 3 కేటగిరీస్ అండి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. సో మనకు వచ్చేలాకి రిజిస్ట్రేషన్ కోసం మనం ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ రేట్ 85 రూపీస్ అండి రిజిస్ట్రేషన్కి. అదే రిమైనింగ్ కేటగిరీస్ అయితే 700 రూపీస్ విత్ జిఎస్టీ పడుద్దండి. అండ్ మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేలాకి మీకు 16th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన లాస్ట్ డేట్ వచ్చేలాకి 8/9 అండి. సో 8th సెప్టెంబర్తో మీకు రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోతుంది. మనకి ఎగ్జామ్ వచ్చేలాకే 3rd అక్టోబర్లో ప్రిలిమ్స్ ఉండిద్దండి. అండ్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేలాకే మీకు 8 అక్టోబర్లో ఉండిద్దండి మెయిన్ ఎగ్జామ్. సో ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ గురించి కూడా ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ అనేది డివైడ్ చేయడానికి చెప్పానండి, చేశాను స్లైడ్ ఒకటి. సో మనకి ప్రిలిమ్స్ వచ్చేలాకే ఫస్ట్ మనకి మొత్తం చూడండి, సో మొత్తం 70 మార్క్స్ ఉంటుంది. అండ్ అది ఎలా ఉండేది కూడా మీకు స్ప్లిట్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ మెయిన్స్ వచ్చేలాకి 2 సెక్షన్స్గా డివైడ్ అయ్యింది. అది వచ్చేలాకి 150 మార్క్స్ ఒకటి అండి, అండ్ 75 మార్క్స్ ఒకటి. ఆ 2 కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసాను చూడండి. అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ ఏది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, వీటి మీద మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ కూడా మనకి ఉండిద్దండి. ఇంటర్వ్యూ కూడా కట్ ఆఫ్స్ ఇచ్చారు. సో టోటల్ 60 మార్క్స్ ఉండేది ఇంటర్వ్యూ. దానిలో ఓబీసీ వాళ్ళకి 30 మార్క్స్ రావాలండి, జనరల్ వాళ్ళకి. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీకి అయితే 27 మార్క్స్ సరిపోతాయండి. సో ఇది మనకు చాలా గుడ్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను అండి. ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ట్రై చేయవచ్చండి. సో ఈ జాబ్ రిలేటెడ్ అండ్ క్వైరీస్ ఉంటే మాత్రం నన్ను కామెంట్ సెక్షన్లో అడగనండి, నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. థ్యాంక్ యూ అండి.